ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, జాగ్రత్తగా వినండి, షూషాను కోటలో రాజ్య పరిపాలన చేస్తున్న రాజు, అతని పేరు అహష్వేరోషు. ఏం పేరమ్మా? అహష్వేరోషు అనే రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అలా రాజ్య పరిపాలన చేస్తూ రాజ్యాన్ని బాగా కాపాడుకుంటూ దాదాపుగా 100కు పైగా సంస్థానాలను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి భార్యగా ఎస్తేరు అనే వ్యక్తి వచ్చింది. చూడండి 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరు ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కన్యలందరికంటే దయాదాక్షిణ్యము పొందెను. ఎవరేమా? ఎస్తేరు అనే వ్యక్తి అందరికంటే మంచిగా దయాదాక్షిణ్యాలు పొందుకుంటూ వచ్చింది. పొందుకున్న తర్వాత నిజంగా అంత మంచి స్థాయి, అంత రాణిగా, అంత అభిషేకంగా, పట్టాభిషేకంగా అయిపోయింది. కానీ బాగానే ఉంది. కానీ నిజంగా సామాన్యంగా మన జీవితంలో కూడా అన్నీ బాగున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి కదా. అన్నీ బాగున్నప్పుడే ఏది రాకూడదు అదే వస్తూ ఉంటాయి. బాగానే ఉంటాం, అన్నీ మంచిగా ఉంటుంది. కానీ సడన్గా ఏదో ఒక ప్రమాదం వస్తుంది, ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది, ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. అలా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఎస్తేరు జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి సమస్య ఏర్పడుతూ వచ్చింది. చూద్దాం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకుని, బూడిద పూసుకొని పట్టణపు మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. చాలండి, బాగా ఉంది, రాజ్యం సంతోషంగా ఉంది, ప్రజలు బాగున్నారు, అంతా బాగుంది. అంతా బాగుండగానే, అంత క్షేమంగా ఉండగానే ఒక ఘోరమైన ప్రమాదం వచ్చి పడింది వాళ్ళకి. ఘోరమైన ప్రమాదం వచ్చింది. ఏం ప్రమాదం అంటే, అక్కడున్న యూదులందరినీ చంపేయాలనే ఒక ఘోరమైన ప్రమాదము వచ్చి పడింది. చూడండి 3వ అధ్యాయము 6వ వచనం. మొర్దుకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనుడు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటా మొర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశారు. యూదులందరినీ సంహరించడానికి ఆలోచన చేశారు. మొర్దుకై ఒక్కనిగా చంపేది. మొర్దుకై ఎవరు? ఎస్తేరు యొక్క పెనతండ్రి. ఎవరండి? ఎస్తేరు యొక్క పెదనాన్న. ఎస్తేరుకి తల్లి లేదు, తండ్రి లేదు, ఒక అనాథ అని చెప్పుకోవచ్చు. ఆ ఎస్తేరు యొక్క పెదనాన్న ప్రమాదానికి వచ్చాడు. ఆ ఎస్తేరు యొక్క పెదనాన్న చంపడం కాదు, యూదులందరినీ చంపాలి. దాదాపుగా ఎన్నో వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు, ఎన్నో లక్షల మంది అక్కడ ఉండి ఉండవచ్చు. వాళ్ళందరూ చంపడానికి హామాను అనే వ్యక్తి ఒక పథకం వేశాడు, ఒక ప్రణాళిక వేశాడు. ఒక ప్రణాళిక వేసినప్పుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉండి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, ఈ దేశంలో అందరూ ఒక రకమైతే ఆ యూదులు మాత్రం సపరేట్గా ఉన్నారయ్యా, ఆ యూదులు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారయ్యా, వాళ్ళను మనం చంపేద్దాము, వాళ్ళు ఉండొద్దు దేశంలో అని చెప్పి ఒక శాసనం వేశాడు. ఒక శాసనం వేయగానే రాజు ఏం చేశాడంటే, సరే చంపేద్దాం అని ఆయన కూడా ఆ శాసనం మీద ముద్ర కొట్టేశాడు. అలా ముద్ర కొట్టి వేయగానే
ఎంబటే ఇంకా చట్టం చేసేసి చంపాలని ప్లాన్ చేశాడు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై రాజు యొక్క కోటలోనికి వెళ్ళాడు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని తల మొత్తము అక్కడ నిలబడ్డాడు. బూడిద పోసుకొని తలంతా బూడిద పోసి అక్కడ నిలబడితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్, ఏంటి మొర్దెకై ఇలా వచ్చావు, ఈరోజు నీ డ్యూటీ కాదు కదా, రేపు కదా నీ డ్యూటీ అంటే, లేదయ్యా జీవితమే తగలబోతుంది, మా జీవితమే పాడైపోతుంది, మేమెందుకు బతకడం, ఇంకా ఒక్కసారి నా కూతురిని కలిసి వస్తా నేనంటే, లేదు అలా వెళ్ళడం కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రి దగ్గరికి మనం వెళ్ళగలమా? సరే ముఖ్యమంత్రి కాదండి, ముఖ్యమంత్రి కాదు, మీ పిల్లలను స్కూల్లో చేర్చారు, డైరెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్తారా? ఎరుగుతమ్మా డైరెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్తావా? వాడు పరిగెత్తేసి టీచర్ మా పిల్లని తీసుకురా అని అంటే, అమ్మాయిని తీసుకురంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారు వాళ్ళు? టీచర్ దగ్గరికి వెళ్ళలేమే, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేమే, దేశాన్ని మొత్తం పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేకపోతే ఈయన బయటే ఉన్నాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, ఏడుస్తా బాధపడతా ఉన్నాడు, ఏడుస్తూ దిగులు పడుతున్నాడు. ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లా, ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లే. మరుసటి రోజు ఇక చంపే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో, నెలలో చంపేస్తారో 10 రోజులు చంపేస్తారో తెలియదు, తాకీదు పొచ్చి పడేసింది. ఇక తీవ్రమైన శిక్షణ, మరణ శిక్షణ, తలకాయలు తెగబడేసే పరిస్థితులు, చిన్నపిల్లలు లేదు పెద్దలు లేదు, అందరూ చంపే పరిస్థితి వచ్చింది. ఆయన ఒక్కడే వచ్చాడు, గేటు దగ్గరికి వచ్చాడు, బుద్ధుని పోసుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు చూడండి 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. రాజు గుమ్మం మీదకి వచ్చెను, గోనె కట్టుకున్నవాడు గోనె బట్ట కట్టుకున్నోడు గుమ్మం వద్ద ప్రవేశింప. గోనె బట్ట ఎందుకు కట్టుకుంటారో తెలుసా? ఎందుకు గోనె బట్ట కట్టుకుంటారు? కారణం ఏంటి అంటే, అంతా పోయింది, ఇంకా మాకేమి దరిద్రులు అనేవారు గోనె బట్ట కట్టుకుంటారు. ఆ గోనె బట్ట కట్టుకొని లోపల రాకూడదు. కానీ ఈయన ఏం కట్టుకున్నాడు? గోనె బట్టే కట్టుకున్నాడు. లోపలికి రావడానికి అర్హత లేదు. ఈ విషయము కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఎస్తేరుకి చెప్పారు. ఎస్తేరు చెప్పి, అమ్మా మీ నాన్న గోనె బట్ట కట్టుకొని పిచ్చోళ్ళలా తిరుగుతున్నాడమ్మా, ధూళి మీద పోసుకొని పిచ్చోళ్ళలా తిరుగుతున్నాడమ్మా, ఏమైందో తెలియదు అంటే, అప్పుడు ఈయన కబురు పంపించింది ఆమె. కబురు పంపిగానే ఆయన ఒక లెటర్ రాసి పంపించాడు. అమ్మా మన రాజ్యాన్ని మన జాతినంతా సంపాలని హామాను చూస్తా ఉన్నాడు, మన జాతి అంతా కోల్పోతే నశించిపోతాము, మనకి ఏమి చేయలేము మనము, కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యంటే ఆమంటది. ఏం రాస్తుంది తెలుసా? ఆమె ఏమంటుందంటే, రానేయండి. ఆమె ఏమంటుందంటే, నాకు చేత కాదు నాన్న అంటుంది ఆమె. నాకు చేత కాదు నాన్న, నాకేం చేత అయింది, నా వల్ల కాదు అని మాట్లాడుతుంది. చూడు 10వ వచనం, 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతానుకు సెలవిచ్చింది ఏమనగా, పిలవబడక పురుషుడే గాని స్త్రీ గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించినట్లా బ్రతుకున్నట్లుగా ఎవరితో చాపును వారు తప్ప చాలు సంహరింపబడి. నేటికి 30 దినముల నుండి నేను రాజు దగ్గరికి పోలే, నన్ను పిలవలే రాజు. 30 రోజులైంది నన్ను పిలవక రాజు. ఎన్ని రోజులైందమ్మా? 30 రోజులైంది పిలవక. నా జాత కావట్లేదు, పోవడానికి కుదరదు ఇంకా నాకు అంటే ఏం చెప్తున్నామా? అర్థము ఏం చెప్తున్నామా? నాకు చేత కాదు, నాకేం చేత అయింది? ఈ జనులందరినీ రాజ్యాన్ని చంపినా నేనేం చేయలేను, చంపకపోయినా నేనేం చేయలేను, నా చేత కాదని అంటే ఆయన అంటాడు, మరలా ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి, ఇందు నిమిత్తమే నువ్వు రాణిగా పట్టాభిషేకస్తురాలు అయినావు, అక్కడ నువ్వు కాకపోతే సహాయం చేయకపోతే ఇంకొక దిక్కు నుంచి మాకు సహాయం వస్తుంది. నువ్వు బాగున్నావు, క్షేమంగా ఉన్నావు, నీ రాజ్యంలో బాగుందిలే, నీ భర్తతో బాగున్నావు, నీ పిల్లలతో బాగున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు బాగుండొచ్చు, నీ ప్రజలకు నశించిపోతున్నారు. నువ్వు కాకపోతే ఇంకొక దిక్కు నుంచి వస్తుంది. అంటే నువ్వు కాకపోతే
ఇంకొక దిక్కు నుంచి మాకు సాయం చేస్తాను. ఎవరు సాయం చేస్తానన్నట్టు? దేవుడే సాయం, మాకు ఇంకొక దిక్కు నుంచి సాయం చేస్తాను, నువ్వేం కంగారు పడగాకు అని లెటర్ రాస్తాడు. మళ్ళా లెటర్ రాస్తే ఆమె ఏం చేస్తుంది? ఇంకా లెటర్ రాయదు. ఇంకా లెటర్ రాయకుండా ఆమె ఏం చేస్తుందంటే మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉంటుంది అంతే. ఇంకా ఎంతో శోధన వచ్చింది, ఎంతో సమస్య వచ్చింది, చచ్చిపోయే పరిస్థితులు, ఎవరు కాపాడలేరు. రాజు ఒక్కసారి శాసనానికి ముద్ర వేస్తే ఆ ముద్రను మార్చేవాడు ఎవడు ఉండాలి లోకంలో. ఇంకా రాజు కూడా చేత కాదు ఆ ముద్ర మార్చడం. ఒక్కసారి శాసనం చేస్తే అంతే. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఏమి చేత కాదు. ఇంకా వారు మొరపెట్టేది దేవుని మొరపెడుతున్నారు. చూడండి 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నువ్వు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకండి. నా కోసం ఉపవాసం ఉండి 3 రోజులు ఏం చేయకూడదు? గట్టి చెప్పండి. ఏం చేయకూడదమ్మా? అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు. ఎన్ని రోజులు? అట్లాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారు. 3 రోజులు వాళ్ళు అన్నం తినేది లేదు, నీళ్ళు తాగేది లేదు. ఎందుకు? మనుషులు సహాయం చేసేవారు లేరు. ఇంకా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. దేవుడికి మేము మొరపెడతాం. సచ్చినా పర్వాలేదు మేము 3 రోజులు. మేము వాళ్ళతో సచ్చాకన్నా ఏసై చంపితే మేలు కదా, వాళ్ళతో సచ్చాకన్నా దేవుడు యెహోవా దేవుడు మమ్మల్ని పిలుచుకుంటే మేలు కదా అని పిల్లల మొదలుకొని చిన్నపిల్లలు ఆ పెద్దలు అందరు కలిసి ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా పాయింట్. నేను ముందుగా మీకు ఏం చెప్పా? ఏం పాయింట్ చెప్పా? ఏ వాక్యం వర్తమానం మనకు ముందుగా చెప్పేది? చెప్పండి. ఏ వాక్యము? ప్రార్థన ద్వారా రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన. రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన. ఇది మర్చిపోవద్దు మీరు, ఇది మైండ్లో పెట్టుకోండి. రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన అనేది మన క్యాప్షన్. ఇప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. రాజు కూడా వచ్చి ఆ శాసనాన్ని మార్చలేడు. ఇంకా శాసనం అయిపోయింది. ఇంకా 10 రోజులలో 30 నెల రోజులను చంపేయాలి అందరినీ వాళ్ళని. కానీ వీళ్ళు మాత్రం ఇంకా మన వల్ల కాదు, ఉపవాస ప్రార్థన చేద్దామని 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారండి. ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ అంతఃపురంలో ఉపవాసం చేస్తా, మీరు అక్కడ సమాజ మందిరంలో ఉపవాసం చేయండి, మీ ఇళ్లలో ఉపవాసం చేయండి, ఎవరింట్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయండి. ఇంకా మనకు వచ్చిన సమస్య వేరు, మనం అందరం చచ్చిపోబోతున్నాం. ఇంకా దేవుడే సహాయం చేయాలని 3 రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప కార్యం, ఎంత తీర్మానం చేసుకున్నారు చూడండి. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా మనకేదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మనుషులను ఆశ్రయిస్తే మన బాధలు, మన కష్టాలు తీరవు. అది ఏ సమస్య అయినా, అది ఏ పరిస్థితి అయినా, శరీరంలో అనారోగ్యమా, భర్త మారలేదా, పిల్లలు మారలేదా, కుటుంబంలో సమస్యల, ఆర్థికమైన కొరతల, నీవు ఉపవాసం ఉండు. నీతో పాటు ఇంకెవరైనా ఆత్మీయులు అనేవారు, అమ్మ నా కోసము ప్రార్థన చేయవా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ అమ్మ, నా కోసం చేయండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్, నా కోసం ప్రార్థన చేయండి అక్క అన్న అని ఎవరో నీకు ఆత్మీయంగా ఎవరు ఉంటారో వారితో కలిసి ప్రార్థన నువ్వు పంచుకోవచ్చు. వారిని కూడా నువ్వు ఉపవాసం ఉండి చేయించవచ్చు. నీతో పాటు సహవాసంగా ఎస్తేరు, మొర్దెకై అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నారు. ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు మాత్రం కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు కృప చూపిస్తున్న ఒక విశ్వాసంతో ఉన్నారు అంతే వాళ్ళు. ఆ విశ్వాసం ద్వారా ఇప్పుడు జరిగిన సంఘటన మనం చూద్దాం. కదిలించబడింది, రాజు మనసు కదిలించబడింది. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణ ధరించుకొని ఆవరణములో రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న
రాజాసనములో రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండే బంగారపు దండమును ఎస్తేరు తోడు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టింది. చాలు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఇలా? 3 రోజులు ఉపవాసం ఉన్నారు. 2 రోజులు అయిపోయాయి. 3వ రోజు ఉపవాసం ఉన్న రోజు ఆమె వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? రాజు దగ్గరికి వచ్చింది. ఆశ్వరోస్ దగ్గరికి వచ్చి నిలబడింది. పోకూడదు డైరెక్ట్గా రాజు దగ్గరికి. గేటు దగ్గర ఆ ద్వారం దగ్గర నిలబడితే ఆయనకి ఏమో మీద దయ పుట్టిందంట. ఎలా వచ్చింది దయ్యా? ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చిందయ్యా. ఎవరు పోవడానికి లేదు అసలు. ఏం పోయి అక్కడ నిలబడింది. దేవుడు ఆ వ్యక్తికి దయ పుట్టించాడు. దేవుడికి దయ పుట్టించాడు. ఆ వ్యక్తికి దయ పుట్టించగానే పిలిపించాడు. ఏంటమ్మా అన్నాడు. అయ్యా, రాజ్యాన్ని, మా జాతిని, మా ప్రాంతాన్ని నాశ చేయాలనుకుంటున్నారు, నువ్వు సహాయం చేయవా అంటే. ఎవరు వాళ్ళు అంటే పేరు చెప్పలే. ఒకరు ఉన్నారు కానీ ఎవరు వాళ్ళు అంటే పేరు చెప్పలేదు. కానీ చివరికి ఏమైందంటే 6వ అధ్యాయం 1వ వచనము, రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాసు రాజు యొక్క 2 నపుంసకులు రాజైన ఆశ్వరోషును సంధించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు మనము కరెక్ట్ ఎప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనము? ఏ అంశమా? రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన. ఇప్పుడు మనం చూస్తున్నాం 6వ వచనం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున. ఎవరికి పట్టల నిద్ర? ఏమి రాజుకి ఏమి సమస్యలా? ఎందుకు నిద్ర పట్టదు? రాజుకి హ్యాపీగా తింటాడు, తాగుతాడు, శాంతంగా ఉంటాడు. హ్యాపీ. నిద్ర పట్టకుండా ఎందుకు ఉంటుంది? కానీ ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి రాజు నిద్రపడి 3 రోజుల తర్వాత జరిగిన సంఘటన ఇది. మరుసటి రోజు జరిగిన సంఘటన. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. కారణం అందరు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన 3 రోజులు ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టల. నిద్ర పట్టకపోతే ఆయన అనుకున్నాడు, గ్రంథం తీసుకురండి అన్నాడు. ఒక గ్రంథం. అసలు అప్పటి వరకు తెలియదు అసలు ఎవరికి. గ్రంథం తీసుకురండి, ఏదో నేను చదువుకోవాలా, అసలు రాజ్యం సంగతి, దీని సంగతి చదువుకోవాలని గ్రంథం తీసుకొచ్చారు. రాజ్యపు సమాచార గ్రంథము తీసుకురండి అంటే అక్కడ ఏం రా? ద్వారపాలకులైన బిక్తాను, తెరాసు, ద్వారం దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్స్ రాజును చంపాలనుకున్నారు. ద్వారం దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ రాజును చంపాలనుకుంటే ఎవరు కాపాడారు మళ్ళీ అంటే ఎస్తేరు వల్ల నాన్న కాపాడు, పెద్ద నాన్న కాపాడాడు. మొర్దెకై ఆ సమాచారం అయ్యా ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ద్వారపాలకులు రాజును ఈ రాత్రికి ఎట్టటి వేసేద్దాం అనుకుంటున్నారు, ఒకేసారి రాజును చంపేసి ఏదో విషయం పెట్టో ఎట్లా చేసి చంపాలనుకుంటున్నారని ఈ విషయము అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేయగానే వాళ్ళిద్దరిని పట్టుకొని తీసుకుపోయి చంపేశారు. మరి అప్పుడు రాజు అంటున్నాడు, అతడు నా ప్రాణాన్ని కాపాడాడు కదా మొర్దెకై, అతనికి ఏమైనా చేశారా? ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చారంటే లేదండి, గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు అతనికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి అతనికి గిఫ్ట్? ఇవ్వాలి కదా గిఫ్ట్ అతనికి. నా ప్రాణాన్ని కాపాడి, రాజ్యాన్ని కాపాడి, నన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు కదా, అతను ఎవరు అసలు? ఒకసారి అతను నేను చూడాలా, అతన్ని కలవాలంటే సరేనయ్యా అన్నాడు. సరే, బయట ఎవరున్నారు? ద్వారం దగ్గర ఎవరున్నారంటే ఎంబటే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఎవరో తెలుసా? రాజును రాణిని మొర్దెకైని చంపాలనుకున్న హామాను గోడ పక్కన కూర్చున్నాడు. ఎందుకో? మొర్దెకైని ఉరేసి చంపాలని, వీళ్ళందరినీ చంపాలని ప్లాన్ పెట్టుకొని వచ్చాడు. అప్పుడే రాజు ఎవరైనా ఉన్నారా అన్నాడు. చూడండి, అప్పుడు ఆవరణములో ఎన్నో వచనం 4. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవమని రాజుతో మనవి చేయటకు రాజనగర్ యొక్క ఆవరణంలోకి వచ్చిండాను. చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి పూట రాజుకు నిద్ర లేకుండా చేసింది ఏంటిదండి?
ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర లేకుండా చేసింది. ఆవరణం పక్కనే హామాను ఉన్నాడు. ఎందుకున్నాడు హామాను? సీఎం ఎందుకున్నాడు హామాను? కురుకురు తినడానికా? హామాను ఎందుకున్నాడు అక్కడ? మొర్దుకైని చంపాలని ఉరికొయ్య 50 మూరల ఉరికొయ్య చేయించుకున్నాడు. వచ్చి రాజు చెప్పాలి, అయ్యా మరుసటి రోజు వేసేస్తా మొర్దుకైని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరక్కడ అనగానే హామాను అయ్యా చెప్పండి అన్నాడు. అప్పుడు అంటున్నాడు రాజు, నన్ను చంపాలని ఇద్దరు అనుకున్నారు. అయ్యేం మాట్లాడకుండా ఆయన అంటున్నాడు, చూడండి 6వ వచనం, రాజు గణపరిచి అపేక్షించేవానికి ఏమి చేయవలని రాజు అతను అడగ్గా, రాజును గణపరచాలని అనుకున్న వాళ్ళకి ఏం చేయాలి? నువ్వేమనుకుంటున్నావు హామాను? ఏం చేస్తే బాగుంటుంది? రాజును తప్పించారు, రాజును కాపాడారు, రాజును గణపరిచిన వ్యక్తికి ఏమి చేస్తే బాగుంటుందంటే అతను అనుకుంటాడు హామాను, ఇంకా నాకు గాక ఎవరికి సత్కారం చేస్తాడు, నాకు గాక ఎవరు సన్మానిస్తాడు, ఇంక నాకే కదా అనుకొని హామాన్ అంటాడు, అయ్యా ఇలా చేయాలా అంటాడు. 7వ వచనం చూడండి, రాజు గణపరిచిన అపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించు వస్త్రములు. మొట్టమొదటిగా ఏం చేయాలా? రాజు ధరించే వస్త్రములు. రాజు ధరించే ఎట్లుంటాయి తెలుసా? ఊదారంగు వస్త్రాలు ధరిస్తాడు. చాలా హై క్వాలిటీ డ్రెస్సెస్, చాలా హై క్వాలిటీ డ్రెస్సులు, చాలా హై క్వాలిటీ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ పైనుంచి కింది వరకు వేసుకుంటాడు. రాజు ధరించే డ్రెస్సు ఆ వ్యక్తికి వెయ్యాలా అని చెప్తాడు హామాన్. తర్వాత రాజు ఎక్కే గుర్రం. రాజు ఎక్కే అంత రాజు మీద రాజ కిరీటం మీద రాజ సింహాసనం మీద కన్నేశాడు హామాన్. రాజు బట్టలు కావాలా, రాజు గుర్రం కావాలా, తర్వాత రాజు కిరీటం కావాలా. చూడండి, అన్ని ఎవరు గణపరుస్తారో వాళ్ళకి ఇవి చెయ్యాలా అని చెప్పాడు. తర్వాత 9, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరిచిన అపేక్షించువానికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజ వీధులలో అతను నడిపించును. రాజు గణపరిచిన అపేక్షించువానికి ఈ ప్రకారం చేయగలని అతని ముందర చాటిపోలను. రాజు గణపరిచేవాడికి ఏమేం కావాలంట? రాజు వస్త్రాలు, రెండోది రాజు గుర్రం ఎక్కాలా, మూడోది రాజు కిరీటం ధరించాలా, నాలుగోదిగా ఈ గుర్రం ఎక్కి పోతూ ఉంటే గనులైన వ్యక్తులందరూ జయహో రాజా, రాజా జయహో అని పొగడాలా అని చెప్పి చెప్పాలన్నాడు. అప్పుడు అంటున్నాడు రాజు అంటున్నాడు, తక్షణమే ఇప్పుడు పోయి మొర్దుకోయి పని చేయపో అన్నాడు. ఇప్పుడు తక్షణమే పోయి మొర్దుకోయి పని చేయపో అనగానే ఈయనకు ఫీజులు ఎగిరిపోయినాయి. 90 వాట్స్ ఫీజులు ఉంటాయి. మనం రాత్రిపూట ఇళ్ళల్లో వేసుకుంటాం. ఇళ్ళల్లో మనము 90 ఏమంటారు 10 రూపాయలు 90 వాట్స్ బల్బులు, ఆ బల్బు కొన్న ఫీజు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది నాకు. కింద ఇటు ఉన్నాడు. నాకు అనుకున్న నేను సత్కారం మొర్దుకైకి నేను చంపుదామనుకున్న మొర్దుకైకి ఇప్పుడు హామాన్ చేస్తున్నాడు. చూడండి, ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. చివరికి చూడండి, యెషయా గ్రంథము మనం చూసి 6వ అధ్యాయము 10వ వచనం, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమునతో కూర్చుని ఉన్న యూదులైన మొర్దుకైకి అలాగనే చేయము, నీవు చెప్పిన దానిలో ఒక్కటే విడవక అంతయు చేయమని చెప్పాను. చూడండి ఏం జరిగిందో. ఎవరికి కీడు చేద్దాం అనుకున్న వాళ్ళకే కీడు. ఏ విత్తుతామో ఆ పంటకు వస్తామో. ఇతరులకు మనం కీడు చేయాలంటే ఆ కీడు మన వెంట వస్తుంది. ప్రార్థన తిప్పేసింది. చూడండి అసలు ఎలా జరిగిందో కార్యం అర్థం కాల. ఎవరికి చేద్దాం అనుకున్నాడు కానీ మొర్దుకై ప్రార్థన చేస్తున్నాడు, ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది. చివరికి దేవుడి కార్యం జరిగింది. అప్పుడు 11వ వచనం, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని మొర్దుకైకి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజ వీధులు అతను నడిపించుచు రాజు గణపరిచిన అపేక్షించు వానికి ప్రకారమే చేయదగునని అందరి ముందర చాటించారు. ఎంత అవమానం చూడండి అందరి ముందు.
అందరి ముందు ఎంత అవమానం. అందరికి చెప్పాడు, చూసావా రేపు నేను మొర్దుకైని చెప్పేస్తాను ఉరికయ్య మీద అని అన్నోడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఊరేగిస్తున్నాడు మొర్దుకైని పట్టుకొని ఊరేగిస్తూ ఉన్నాడు. చాలా అవమానం జరిగింది. ఇతనికి మాత్రం ఘనత వచ్చింది. ప్రార్థన మార్చివేసింది. ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. అది జరిగిన కార్యం. తర్వాత చూడండి 12వ వచనం. తర్వాత మొర్దుకై రాజు గుమ్మమునకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తనకు సంభవించినంతయు భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషు ఎవరి చేత నీకు అధికారం కష్ట కలుగుచున్నదో ఆ మొర్దుకై యూదుల వంశవాడైనలా అతని మీద నీకు జయము కలగదు. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన ఎందుకు రమ్మని హామాను త్వరపెట్టిరి. 10వ వచనం. కాగా హామాను మొర్దుకైకి సిద్ధం చేసిన ఉరికయ్య మీద వారు అతన్ని ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అబ్బా, ఏమనుకున్నాడో హామాను? రాజ్యాన్ని మొత్తము దేవుని బిడ్డలందరినీ చంపేద్దాం అనుకున్నాడు హామాను. కానీ చివరికి అతనే చచ్చిపోయాడు. చివరికి అతని ప్రాణమే కోల్పోయింది. ఎవరు దేవుని పిల్లలను చంపుతారో, ఎవరు దేవుని యొక్క బిడ్డలను బాధపరుస్తారు, ఎవరు నిన్ను కృంగుబాటు చేసి నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెడతారో, నువ్వు ప్రార్థన చేస్తే జీవితమే తారుమారు చేస్తాడు దేవుడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. ఏం జరుగుతుందో లేదు, అది అధికారులా, రాజులా, ఇంకా వేరే వేరే సంబంధమైన వారా, ఎవరైనా కానీ దేవుడు మాత్రము ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతం జరిగిస్తాడు. రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన ఇది. నిద్ర పట్టకుండా ప్రార్థన చేసి రాత్రికి రాత్రి ప్రార్థన తారుమారు అయిపోయింది. అతని జీవితం రాత్రికి రాత్రే తారుమారు అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు చేయడు మన జీవితాన్ని? నువ్వు ఏది ఆశిస్తున్నావు, ఏది అనుకుంటూ ఉన్నావు, నీ ఉద్దేశం ఏంటి, నీ ఏ సమస్య గుండా వెళ్తున్నావు? రోగాలను బాగు చేయడానికి చేత అయిద్దా ఆయనకు? ఖచ్చితంగా నువ్వు గనక నిలబడితే ఆయన ఖచ్చితంగా సాయం చేయగలడు. నీ సమస్యను తీర్చగలడు. గొప్ప కార్యాలను చేయగలడు ఆయన. గొప్ప కృపతో నింపగలడు ఆయన. రాజుకు నిద్ర పట్టకుండా చేసే పెద్ద సమస్య అది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, వందల మంది ప్రజలు, వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు చచ్చిపోవాల్సిన పరిస్థితి. మరుసటి రోజు మొర్దుకై చచ్చిపోవాలి. ఇంకా కాసుకున్నాడు పక్కన హామాను పక్కన కాసుకున్నాడు. చూడండి, ఇంకా మరుసటి రోజు వచ్చి రాజుతో మాట్లాడి, అయ్యా నేను ఉరికంగా కూడా చేయించాను, మొర్దుకయ్య నీ జీవితాన్ని పాడు చేశాడు అని అతను చంపడానికి వచ్చిన వ్యక్తిని ఆ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా రాత్రికి రాత్రే దేవుడికి అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. నిజంగా రాత్రులు చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంతకంటే బలమైన ప్రార్థన. నేను ఎలాంటి సమస్య ఉన్నా, ఈరోజు ప్రపంచం అంతా అల్లాడిపోతా ఉంది. ప్రపంచంలో ప్రజలందరూ నరక ఊబిలో కూరకపోతున్నారు. అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయగలడు, మార్చి వేయగలడు, ఆయన కృప చూపించగలడు. కాబట్టి నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీకు ఎవరు సాకారంగా ఉండి ప్రార్థన చేస్తారో నువ్వు వ్యక్తి ఒకవేళ రాకపోయినా, ఎవరు నీ కోసం ప్రార్థన చేయకపోయినా, ఉపవాసం నీ కోసం ఉండి అంత ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు, ఎక్కువ కనపడరు. నీ వరకు నీ వ్యక్తిగతంగా నీవైనా కలిసి దేవుడిలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలడు. అదే రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, బలమైన ప్రార్థన. వారు చేసిన రాత్రికి రాత్రి చచ్చిపోవాల్సిన పరిస్థితి, లక్షల మంది ప్రజలను కాపాడింది ఆ ప్రార్థన. రాత్రికి రాత్రి మొర్దుకై ఉరికొమ్మ మీద ఎక్కాల్సిందే మరుసటి రోజు, కానీ వారు చేసిన ప్రార్థన నిలబడుతూ వచ్చింది. 3 రోజులు చేసిన ప్రార్థన చేసినందువలన ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. మరుసటి రోజు చచ్చిపోవాల్సిన మొర్దుకై జీవితాన్ని కాపాడబడింది. రాజ్యమంతా యూదా జాతి చచ్చిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు కార్యం జరిగి వారిని బాగు చేసి, ఎవరు చంపాలనుకుంటున్నారో వాళ్ళకే దండన విధిస్తూ వచ్చాడు. ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావో, 3 రోజులే ఉన్నారు వాళ్ళు, 3 రోజులే ఉన్నారు.
గొప్ప కార్యం జరిగించి స్థిరపరచబడింది. కాబట్టి ఈరోజు మనం వింటున్న ఈ ఒక్క వర్తమానము రాజుకు నిద్ర పట్టకుండా చేసిన ఉపవాస ప్రార్థన. ఈరోజు నీ విషయంలో ఎవరెవరు నీ శత్రువులు ఉన్నారో, నేను ఇబ్బంది పట్టేవారు ఉన్నారు, నేను బాధపరిచేవారు ఉన్నారో, అప్పులు బాధలు ఉన్నారో, డబ్బులు ఇచ్చాం చాలామందికి, ఇవ్వకపోయారు చాలామంది, ఇవ్వకుండా బాధకు గురి చేశారు, ఆపేసుకున్నారు, ఎంత కఠినమైన వ్యక్తులైనా ఉంటారు. ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనలో ఉండు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి దయ పుట్టిస్తాడు, సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకున్న అంతరాలు వచ్చి కళ్ళు మూసుకుని మోకరించి మన ప్రార్థన ఈరోజు మనం బైబిల్ స్టడీలో నేర్చుకునే మాట, రాజుకు నిద్ర లేకుండా చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎన్ని జరిగాయి ఇక్కడ. ఎస్తేరుకు దయ పుట్టడం జరిగింది, ఎస్తేరుకు దయ పుట్టడం జరుగుతూ వచ్చింది, రాజు మనసు మార్చబడింది, మొర్దెకై సేవ్ చేయబడ్డాడు, హామాను చంపబడ్డాడు, రాజ్యమంతా కాపాడబడింది. 5 కార్యాలు జరిగాయి ఇక్కడ. 5 రకమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అలాంటి కృపను దేవుడు ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం దేవుడి